గాలి మేడలు అంటూ పట్టా ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు, పేదలకు జగనన్న మోసం, గొప్పల కోసం జగన్ చేసే నిర్వాహకం ఇల్లు లేని పేదలకు శాపంగా మారింది. గత ప్రభుత్వాలు పాలకుల కంటే తాను పేదలకు ఎక్కువ మేలు చేశానని డప్పు కొట్టుకోవడానికి ఎడాపెడా పట్టాలు ఇచ్చేసారు. పట్టాలు అయితే ఇచ్చారు కానీ వేలాది మందికి గజం భూమి కూడా ఇవ్వలేదు. ఆ భూమి ఎక్కడుందో కూడా చూపించలేదు, నిజానికి చూపించడానికి భూమి లేదు. ఇలా జగన్ సర్కార్ దాదాపు 25,000 మందికి పైగా పేదలకు మోసం చేసినట్టు అంచనా. పేదలకు గాలిలో మేడలు కట్టిందన్నమాట. ఆ పట్టాలకు భూమి లేకపోవడంతో ఇల్లు ఎక్కడ కట్టుకోవాలో తెలియక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేర ప్రజాప్రతినిధులపై శాశ్వత నిషేధం ఇక్కడ హైలైట్ చేశారు. మరి రేసు గుర్రాల్లో జోష్ ఏది? కార్యదర్శుల స్థాయిలో కనిపించిన చురుకు, శాఖలు నడిపించాల్సిన సారథులు వీరే, అధికారులపై కొరబడిన సమర్థ పర్యవేక్షణ, శాఖలను ఇష్టారాజ్యంగా భావిస్తున్న కొందరు, కీలక జీవోల జారీలోనూ గజిబిజి తీరు, బేరాల కోసం వ్యూహాత్మక ఫైళ్ల పెండింగ్, ఇప్పటికీ హైదరాబాద్లోని వీకెండ్ మకాం, ఇలాగైతే పాలనలో పరుగు ఎలా అంటూ ఐఏఎస్ అంటేనే కీలకం, కార్యదర్శి ఆ పై స్థాయి అంటే మరింత కీలకం, శాఖలకు సారథులు వీరే, విధాన నిర్ణయాలు తీసుకునేది మంత్రివర్గం కానీ ఆ నిర్ణయం పూర్వాపరాలు, మంచి చెడు, న్యాయపరమైన అంశాలను పరిశీలించి సమగ్రమైన విధానాన్ని తయారు చేసేది కార్యదర్శులే, జీవోలు ఇచ్చేది వీరే. అలాంటి కార్యదర్శులకు తమ బాధ్యతల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. కేబినెట్ తీసుకునే నిర్ణయాల అమలుపై చిత్తశుద్ధి ఉండాలి. కానీ జగన్ హయాంలో వ్యవస్థ మొత్తం గాడి తప్పింది, పరిగెత్తండి ముఖ్యమంత్రి ఆదేశిస్తున్న కార్యదర్శులు పలువురు కాలు కదపడం లేదు. కేబినెట్ ఆదేశించిన సాయంత్రానికి జీవోలు వచ్చే రోజులు పోయి వారాలు గడుస్తున్నా జారీ కాని పరిస్థితి వచ్చింది. సరైన ఆజమాయిషీ లేకపోవడం, చిత్తశుద్ధి లోపించడం, గత 5 ఏళ్ల జాడ్యం విడకపోవడం కారణం ఏదైనా సరే ఇప్పుడు కార్యదర్శులు ఆ పై స్థాయి యంత్రాంగంలో చురుకుదనం లోపించిందనే అభిప్రాయం నెలకొంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై దృష్టి సారించారు. కార్యదర్శులను కార్యోన్ముఖులు చేసే దిశగా మంగళవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారన్నట్టు వార్తను హైలైట్ చేశారు.